హలో అందరికీ. నేను మీ కామెంట్ చూశాను, బట్ కొంచెం వీడియో తీయలేకపోతున్నా. ఐమ్ సో సారీ. మీ కామెంట్కి నేను త్వరలోనే రిప్లై ఇస్తాను. అండ్ మీరు కూడా అబ్రాడ్ రండి భయ్యా. అబ్రాడ్ వస్తేనే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది మీకు. ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఒక ప్రాపర్ గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ విధంగా వెళ్తేనే మీరు ఇండియాలో ఉండండి. లేదు అని అంటే వేరే కంట్రీకి వెళ్ళడం బెటర్. ఒక సింగపూరే కాదు, ఏ కంట్రీ అయినా పర్లేదు, వెళ్ళండి. 2 ఇయర్స్ వరకు వర్క్ చేయండి. అప్పుడు మీకు టైం విలువ ఏంటి, మనీ విలువ ఏంటి, ఫ్యామిలీ అంటే ఏంటి, ఇది మొత్తం మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు మాకు ఇండియాలో ఉంటే తెలియదా అంటే డెఫినెట్గా తెలియదు. ఎందుకంటే ఇండియాలో ఉన్నంత వరకు మనకు సేఫ్టీ ఉంటుంది. ఎలా అంటే అన్నీ మనకు స్పూన్ ఫీడింగ్ లాగా అయిపోతుంది. అప్పుడు మనకు దేని మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ పెట్టలేము. ఇది జస్ట్ నా సజెషన్ మాత్రమే. ఇప్పుడు వేరే కంట్రీకి మీరు ట్రై చేసి ఒక 2 ఇయర్స్ 1 ఇయర్ అలా ఉంటే అసలు ఎంత చేంజెస్ మీలో వస్తాయో నేను చెప్పలేను. అందుకని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన ప్రతి ఒక్కరికి రావాలని లేదు, బట్ ట్రై చేస్తే కదా వచ్చేదా రాలేదని తెలిసేది. థ్యాంక్ యూ.